హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వర్షిని వ్లాగ్స్. మేమైతే ఈరోజు వైజాగ్ వెళ్తున్నామండి. వైజాగ్‌లో ఉన్న కైలాసగిరి రోప్‌వేకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈరోజైతే వెళ్ళడం జరుగుతుంది. మాతో పాటు మీరు కూడా చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా ఎంట్రన్స్ టికెట్ అండి పైకి వెళ్ళడానికి. టికెట్ రూ. 10 మాత్రమేనండి. ఇదిగోండి. ఈ మెట్ల మీద నుంచి అయితే పైకి వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళేవాళ్ళైతే లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలండి. అదే రోప్‌వేకి వెళ్ళాలనుకునే వాళ్ళు రైట్ సైడ్ ఇక్కడ టికెట్ తీసుకొని ఐరన్ మెట్లు ఉంటాయండి. ఐరన్ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. టికెట్ 150 అండి పెద్దవాళ్ళకి రోప్‌వేకి వెళ్ళడానికి. పిల్లలకైతే 80 రూపీస్. అది కూడా ఒక వైపేనండి. మళ్ళీ మీరు తిరిగి కిందకి రోప్‌వే మీద రావాలంటే ఇంకో 150 పెట్టి టికెట్ తీసుకోవాలి. ఇంగోండి మేము వెళ్తూ ఉంటే కేబుల్ కారు ప్రాబ్లమ్ వచ్చి ఒక 5 మినిట్స్ అయితే ఆగిపోయిందండి. తర్వాతైతే స్టార్ట్ అయినాయి. ఇదిగోండి మేము ఎక్కిన కేబుల్ కార్‌లోంచి తీసిన వ్యూ అండి. కింద వ్యూ అంతా ఇది. ఇదంతా కూడా కొండనండి. కొండ పైన మనం ఉన్నాం. మాకైతే భయంగా అయితే ఏమి అనిపించలేదండి. ఎందుకంటే ప్రతి షాపింగ్ మాల్స్‌లో ఎక్స్‌లేటర్స్ ఉంటున్నాయి ఇప్పుడు. లిఫ్ట్స్ ఉంటున్నాయి. సేమ్ అదే ఫీలింగ్‌లో ఉంది తప్ప ఇంకేమీ భయంగా అయితే మాకు అనిపించలేదు. మేము పైన దిగిన తర్వాత తీసిన వీడియో అండి ఇది. చూడండి సముద్రం అంతా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంగోండి కేబుల్ కార్ కూడా పైకి వస్తుంది. ఎంత క్లియర్‌గా తెలుస్తుందో చూడండి. పైకి వెళ్ళిన తర్వాత మీరు కొండంతా తిరిగి చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ అయితే ట్రైన్ సదుపాయం ఉంది. ట్రైన్‌లో వెళ్ళొచ్చు కొండంతా చూడడానికి. ఇదంతా కైలాసగిరి గార్డెన్ అండి. గార్డెన్ అయితే చాలా పెద్దది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడికి తక్కువండి. ఒరిస్సా నుంచి అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైతే జనం ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి. గార్డెనింగ్ అయితే చాలా నీట్‌గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి వీళ్ళు. గార్డెన్ కూడా చూడడానికి చాలా బాగుంది. అంతే కాదండి ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంగోండి రోప్ సైక్లింగ్ ఉంది ఇక్కడ. పైన రోప్ సైక్లింగ్, కిందనేమో జిప్ వే అండి. చూడడానికైతే చాలా బాగుందండి ఇది. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.